దొండకాయ టమోటా కర్రీ అన్నం చపాతీ రోటీలోకి సింపుల్గా టేస్టీగా ఇలా చేసుకోండి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రబడిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా అంతా బాగా మగ్గిన తర్వాత పసుపు కారము రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఆయిల్లో మగ్గడానికి విజిల్ లేకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా టీ గ్లాస్లో సగం వాటర్ వేసుకొని ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ రానివ్వాలి. విజిల్ వచ్చింది, చూద్దాము. చూడండి, దొండకాయ అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 నిమిషం మగ్గించుకొని కొత్తిమీర చల్లుకుంటే ఎమ్మి దొండకాయ కర్రీ రెడీ.